హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడు మళ్ళీ వచ్చాడు. ఈరోజు మీ ముందుకి ఒక వండర్ఫుల్ పర్సనాలిటీని తీసుకొచ్చాను. సో యాక్చువల్లీ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకనే చాలా తక్కువే చెప్దాం అనుకుంటున్నాను. సో ఆయన ఇంట్రడక్షన్ ఆయన ఇచ్చుకోమని కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్. నా పేరు కిషోర్ తిరుమల. అంతకుముందు ఎంతమంది తెలుసో కానీ మొన్న డ్యాన్స్తో చాలామందికి తెలుసుంటుంది అనుకుంటున్నాను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎక్కడి నుంచి మొదలు పెడదాం పవన్? అంటే ఇద్దరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెడదాం సార్? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సో కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ సార్. సార్ యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది సార్. అదేంటంటే కిషోర్ తిరుమల గారు ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నారు అనేది ఒక టాక్ వినిపిస్తుంది. దాని మీద మీ సమాధానం ఏంటి? అంటే ఏ టాపిక్ అని? అంటే బేసిక్గా ఇప్పుడు మొన్న నాకు అన్యాయం జరగడం తప్పిస్తే నేను నా వల్ల అన్యాయం జరగడం. బేసిక్గా 2 days బ్యాక్ మీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాము. అలాగే సినిమాలో మీరు ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు. అవును. అలాగే రీసెంట్గా మిరాయిలో ఆర్టిస్ట్గా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అటు రైటర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అండ్ ఆర్టిస్ట్. సో ఇన్ని క్రాఫ్ట్స్ అన్ని మీరు చేస్తుంటే మిగతా వాళ్ళు పొట్టగొడుతున్నట్టు కదా, ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నట్టు కదా? ఒక్క సినిమా తర్వాత ఏం చేయలేదు. మరి ఈ డ్యాన్స్ పరిస్థితి ఏంటి సార్? డాన్సింగ్ సిచ్యువేషన్ డైరెక్టర్ అయిన తర్వాత మనం ఆ పరిస్థితిని బట్టి, ఆర్టిస్టుల డేట్ని బట్టి, మాస్టర్ అంటే ఆ డ్యాన్స్ ఎలా ఉందంటే మిగతా ఇద్దరు హీరోయిన్లు కూడా మీరు డామినేట్ చేసేస్తున్నారు సార్. అదే అంటే మనలో మాస్ ఉంది, వాళ్ళు అంత మాస్ లేకపోవచ్చు. సార్ టీ కానీ కాఫీ కానీ అన్న తాగుతారా సార్? టీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చే హీరో కానీ, హీరోయిన్ కానీ, యాంకర్ కానీ, ఆర్టిస్ట్ కానీ, జూనియర్ ఆర్టిస్ట్ కానీ? జూనియర్ ఆర్టిస్టా? జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ పేర్లు కూడా తెలియదు పవన్. సో సార్ రీసెంట్గా భర్తమాసేలకి విజ్ఞప్తి ట్రైలర్ చూసాం సార్. అందులో స్టార్టింగ్ బోయ గారు స్టైల్లో ఓపెనింగ్ చేశారు. సినిమాలో ఒక సంక్రాంతి ఎపిసోడ్ ఉంటుంది. సో దాని ఇట్లా ఓపెనింగ్ అనగా న్యాచురల్గా అక్కడికక్కడ సత్య అన్నది అది. ఓకే. సో అంటే బోయ గారి మీద మీ ఒపీనియన్? చాలా మంచి డైరెక్టర్ అండి. ఓకే, పర్ఫెక్షనిస్ట్. సో ఇప్పుడు రవితేజ గారు అంటే హిందీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సార్. సో హిందీ ఆడియన్స్ కూడా చూస్తారు కదా. సో నాకు కూడా ఉంది తెలుసా, కానీ చాలా మంది తెలియదు. అవును, ఫస్ట్ 300 million చేసిన రామ్ సినిమా ఉన్నదోటి జిందగీ హిందీ డబ్బింగ్. ఓకే. సో హిందీ ఆడియన్స్కి సినిమా చూడమని చెప్పి హిందీలో మీరు ఏదైనా చెప్పాలి అంటే బోయ గారిని కూడా మీరు అభిమానించే వ్యక్తి కాబట్టి ఆయన స్టైల్లో చెప్తే బాగుంటుంది. అది వద్దులే. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी कॉशन किया. हिंदी प्रेक्षकों को हम बोल रहे हैं, रवितेज साहब का बहुत अच्छा एंटरटेनर और एक्शन भी है. इसमें 3 फाइट रख दिया, एंटरटेनमेंट फाइट. आप सब लोग देखकर एंजॉय करो. हमारे साहब तरफ से संक्रांति शुभाकांक्षलु. आपको भी संक्रांति है ना? అతి మాలు. ఓకే సార్, ట్రైలర్లో ఒక షార్ట్ చూసాం సార్. యాక్చువల్లీ అదేంటంటే జనరేటర్లో అండి స్వామి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నిజంగా అది మాకు తెలియదు. మేము అప్పుడెప్పుడో నిన్న మీమ్స్లో అది అండర్లైన్ చేస్తే కానీ తెలియదు నాకు. ఓకే. మేము 2024లో రాసింది పవన్ బాసిం శెట్టి అని అతను రాసిన ఎపిసోడ్ అది. నాకు అది సంబంధమే లేదు. అనవసరంగా దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ టీ ఏదో చెప్పా పవన్. అది ఇంటర్వ్యూలో క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఇక్కడ టీ కాఫీ ఏమీ లేవు సార్ దానికి. ఏంటో ఈ జనరేషన్ కామెడీ. సార్ ఇప్పుడు ఇది ఒక స్పెషల్ రౌండ్ సార్. ఇందులో ఏంటంటే నేను ఆన్సర్ చెప్తాను, నేను క్వశ్చన్ చెప్పాలా? మీరు క్వశ్చన్ చెప్పారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. క్వశ్చన్కే ఆన్సర్ చెప్పడం రాదు. సరే చెప్పు. సో నేను ఆన్సర్ అంటే కిషోర్ తిరుమల గారు ఆన్సర్ అది. సో కిషోర్ తిరుమల గారు ఆన్సర్ చెప్తున్నారు. సో దాని క్వశ్చన్ ఏమై ఉంటుందని మీరు గెస్ట్ చేయాలి. అడిగేదో అర్థమైంది కదా సార్? అర్థం లేదా ఇంకా ఐదు చెప్పాల్సిందే. ₹1,00,00,000 ఇచ్చినా ఆ పని చేయను అనేది ఆన్సర్ అయితే, కిషోర్ తిరుమల గారు ఆన్సర్ అయితే క్వశ్చన్ ఏమై ఉండొచ్చు? సెట్కి లేట్గా రాను. ఓకే. ఇంకేదని చెప్పేదా? ₹1,00,00,000 చాలా ఉన్నాయి, చెప్తే మొత్తం ఇదే పొద్ది. ఒకటి చెప్పండి సార్. డింపుల్ మీద ఆశిక అంటేనే నాకు ఎక్కువ ఇష్టం అనేది కిషోర్ గారు ఆన్సర్ అయితే దాని క్వశ్చన్ ఏమై ఉండొచ్చు? ఇద్దరు హీరోయిన్లో మీకు ఎవరు ఎక్కువ ఇష్టం అండి? ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారు? అది చేశారంటే ఆశిక అంటే ఎక్కువ ఇష్టం అంటున్నారు సార్ డైరెక్ట్గా. అవును. డింపుల్ గారు సార్ అంటే ఆవిడ కూడా చేశారు, కానీ తిను ఏంటంటే తెలుగు రాదు కదా, సో డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసి ఈవిడ ఇప్పటిదాకా చేయని క్యారెక్టర్ కాబట్టి ఆవిడ కొంచెం కొత్తగా అనిపిస్తారు. ఇవి ఆల్రెడీ తెలుగు అమ్మాయి చేశారు కదా. ఓకే. ఎలా చెప్పాను రెగ్యులర్ ఇంటర్వ్యూలో లాగా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ చెప్పాలి సార్. సో భర్తమాసలకి విజ్ఞప్తి, 2 అమ్మాయిల మధ్య నలిగే ఒక మగాడి
కథ. సో ఇది కిషోర్ గారు రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పి అంటున్నారు, అవునా కదా సార్? అవును. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సార్ మరి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? ఏం నువ్వు ఇట్లా చెప్పమంటావు, మళ్ళీ దీని ఏదో కట్ చేసి పెట్టేలా ఉన్నావు. సో ఇప్పుడు పెళ్ళి కాకముందు ఉన్న పరిచయాలు ఇంకా కొనసాగుతున్నాయి. జెన్యూన్ హానెస్ట్ వేలో. స్పెయిన్లో మీరు అమ్మాయిలతో చేసిన రచ్చకి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పోలీసులు పట్టుకున్నారు అని ప్రొడ్యూసర్ నాతో చేసిన రచ్చకి పట్టుకోకుండా ఉన్నారు అంతే. సార్ రౌండ్ సార్, రౌండేనా? ఏంది ప్రసాద్? స్పెయిన్లో మీరు చేసిన రచ్చకి పోలీస్ స్టేషన్ వరకు నేను అక్కడ పని మీద వెళ్తే రచ్చ ఎందుకు చేస్తాను? సార్ అవునా కదా చెప్పాలి సార్, కాదంటే అయిపోతుంది. కాదు అంటే దాని ఆన్సర్ ఏంటి సార్? అంటే నిజమనా? అంటే రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా సార్. అవును. సార్ మీరు అంటే ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా, అదే ఈ సినిమా పక్కాగా మీ నచ్చుద్ది, నచ్చకపోతే పలానా చేస్తానని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, అలా మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఇంకో సినిమా జాగ్రత్తగా రాసుకొని చేస్తాను. సో ఇప్పుడు సార్ నేను శైలజ అంటే చాలా మందికి కనెక్ట్ అయిన సినిమా సార్. చాలామంది అంటే ఇప్పటికీ కూడా టీవీలో వచ్చినా సరే, ఇదిలో వచ్చినా సరే, యూత్ కానీ పేరెంట్స్ ఇప్పుడు టీవీలోనే వస్తుంది. 10 సంవత్సరాలు అయిపోయింది కదా, థియేటర్ ఎందుకు వస్తుంది? మొన్న మీరు వీడియో కాల్ చేసినప్పుడు నేను టీవీలో చూపించట్లేదు. అవునవును, అదే టీవీలోనే వస్తుంది, థియేటర్ రాదు కదా. సార్ రీ రిలీజ్ కూడా చేద్దాం అనుకున్నారు సార్ మొన్న. సరే ఈసారి చేద్దాం. సో అంతలా కనెక్ట్ అయ్యారు కదా సార్. అంటే మీకు ఐ మీన్ నేను శైలజ కానీ చిత్రరాయరు కానీ ఒక కైండ్ ఆఫ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది సార్. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా సార్ ప్రామిస్. ఓకే, ఐ ట్రస్ట్ యూ. అంటే మీకంటూ ఒక అంటే మీరు ఫన్ కానీ అంటే ఒక సెన్సిబుల్ కైండ్ ఆఫ్ ఫన్ కానీ లేదంటే ఆ డైలాగ్స్ కానీ ఒక చాలా బాగా అనిపిస్తాయి సార్. నాకు అనిపిస్తే ఒక కైండ్ ఆఫ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. సో ఈ ఇంటేక్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచా లేదంటే బై నేచర్? బుక్స్ ఏం లేదు, బై నేచర్. సో మీరు చేసిన మూవీస్ నేను శైలజ, చిత్రలహరి, ఉన్నదొకటే జిందగీ, ఆడవాళ్ళు మీకు జోహార్లు, బర్తమాసేలకు విజ్ఞప్తి, ఈ రేట్ చేయమంటే ఫస్ట్ ప్లేస్ దేనికి ఇస్తారు? నేను శైలజ ఫస్ట్, చిత్రలహరి, బర్తమాసేలకు అంటే రిలీజ్ అవ్వాలి అది. ఓకే. అయితే నాకు తెలిసి ఫుల్ ఫన్ కాబట్టి మేబీ అది ఫస్ట్ ప్లేస్ కూడా రావచ్చు. ఓకే. సో నాకు అన్ని రకాలుగా బాగా నచ్చినవి ఇప్పుడు వర్క్ చేసిన దాంట్లో నేను శైలజ, బర్తమాషైలో, చిత్రలహరి, ఉన్నతోటి జిందగీ. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చేసిన హీరోస్లో రవితేజ గారు, రామ్ గారు, సాయిధరం తేజ్ గారు, శర్వానంద్ గారు, ఇప్పుడు నెక్స్ట్ మూవీ నలుగురు ఒకేసారి కాల్ చేసి నెక్స్ట్ మూవీ మనం చేద్దామంటే మీరు ఏ హీరోతో వెళ్తారు? రవితేజ గారితో. సూపర్. ఏంటి సార్ పర్టికులర్ రీజన్ ఏంటి ఆయన అంత కనెక్ట్ అవ్వడం? అంటే బాగా ఎంజాయ్, హ్యాపీగా ఉంది. ఓకే. ఇప్పుడే చేశాం కాబట్టి ఇంకా సక్సెస్ అయితే ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్, జాయ్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి. ఓకే. సో స్పెయిన్లో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మీరు నాకంటే కూడా సుధాకర్ జరుగుతుంది కానీ అడిగితే బెటర్గా చెప్తారు. ఓకే సార్. ఎప్పుడు తెల్లగా పవన్, ఇది పబ్లిక్ ఇంటర్వ్యూ, దట్స్ మై పర్సనల్ క్వశ్చన్ సార్. నాకు మాత్రం నీకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా సార్. మీకు ఫ్యామిలీస్ లేదు సార్. మైక్ వాళ్ళకి ఇచ్చేయండి సార్. A few moments later. సార్ ఎందుకు సార్ అంత ఎమోషనల్ అవుతున్నారు? అంటే సినిమా తాలూకు జర్నీ అయిపోయిందని అంటే పోలియో డ్రాప్స్ సార్. సార్ అయిపోయింది సార్, అందరూ వెళ్ళిపోతున్నారు సార్. వెళ్దాం పద.